గురుదేవ, ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయిన డబ్బులు రావాలన్నా, మనం ఎవరికైనా అప్పిచ్చినా ఆ డబ్బులు తిరిగి మనకు రావాలన్నా గానీ, ఎలాంటి పరిహారం చేసుకుంటే తాంత్రికంలో అలాంటి డబ్బులు మనకు తొందరగా వస్తాయి? మనం నమ్మి ఎవడికో 10, 15 లక్షలు ఇచ్చి ఉంటాం. హ్మ్. అవి మళ్ళా రావు. హ్మ్. ఇవి తాంత్రికంలో చేసుకోవడానికి యక్షిణ్ణి ఉపయోగించైనా చేసుకోవచ్చు అతని మనసు మార్చడానికి. ఓకే. లేదా మనం ధనం ఎంత ఇచ్చామో అందులో హైయెస్ట్ ధనం ఏదో చూసుకుని దానికి సంబంధించి మనం అమ్మవారి యుక్తంతోటి హ్మ్. ఏర్పాటు చేయొచ్చు. ఓకే. అది ఎలాగ ఉంటుంది అంటే సాయంత్రం వేళ, అది కూడా రాత్రి 11 దాటాక, ఓకే. 6 నుంచి మీరేం తినకూడదు. హ్మ్. 6 గంటల నుంచి ఏం తినడం తాగడం ఏమీ చేయడానికి ఉండదు. ఓకే. ఈ పని చేసుకోవాలంటే హ్మ్. 11 గంటలకు ప్రారంభం చేసుకోవాలి. హ్మ్. చందనం కలర్ ఉంటుంది చూసారు, అవును. ఆ చందనం కలర్ వస్త్రం కట్టుకుని ఓకే. చక్కగా పొగాకు, హ్మ్. చుట్ల కాల్చేటప్పుడు ఉంటుంది పొగాకు, అవును. ఆ పొగాకు నైవేద్యం పెడుతూ హ్మ్. కొన్ని బీజాక్ష మంత్రంతో ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో హ్మ్. అతని పేరు చదువుతూ కొన్ని మూలమంత్ర యుక్తాలతో హ్మ్. ఆ ఆకు చెప్పాను చూసారు పొగాకు, హ్మ్. ఆ పొగాకు మీద నీళ్లు చిమ్ముతూ ఓకే. దాన్ని శుద్ధి చేసి దాని మీద పేరు రాసి హ్మ్. ఆ పొగాకుని రౌండ్గా చుట్టగా చుట్టి చిన్న హ్మ్. ముక్కలుగా చేసి దాన్ని గుగ్గులం వేసి కాల్చి విదలాలి.